హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ రాణి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారండి. రేపు హోలీ ఫెస్టివల్ కదా, అయితే బయట కొన్న రంగులతోని మనం ఫెస్టివల్ అనేది చేసుకుంటే చాలా డేంజర్ అని చాలామందికి తెలిసిందే కదా. అయితే మీరు ఇలా చేయకుండా సహజమైన రంగులు ఎలా చేయాలి అన్నదే ఈరోజు నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అండి. మీరే మోదుగు పూలు ఉంటాయి కదండి, మోదుగు పూలను తీసుకొచ్చి ఆ వాటర్లో వేడి చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుందండి. బంతి పూలని నారింజ తొక్కల్ని ఇలా వీటిని వేడి చేస్తే ఎల్లో కలర్ వస్తుందండి. మందారం పువ్వులు కూడా కొన్ని రకాల మందారం అండి, అన్నీ కాదు, కొన్ని రకాల రెడ్ కలర్ మందారం ఉంటాయి కదా, ఆ మందారాలను వేడి చేస్తే కూడా డిఫరెంట్ మెరూన్ కలర్ వస్తుందండి. బీట్రూట్ని అసలు వేడి చేయాల్సిన అవసరం లేదండి. బీట్రూట్ అది కట్ చేసి ముక్కలుగా ఇలా తురిమేసి దాన్ని అది చల్లటి వాటర్లోనే మనం అది కలిపేస్తే కలర్ అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. ఒక మెరూన్ కలర్ అనేది, ఆ కలర్ని ఇలా వడగట్టేస్తే కింద ఉన్న కలర్ని వాడుకోవచ్చు, ఆ పిప్పి అనేది పడేయచ్చు అండి. ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఇలా సహజంగా మనం చేసుకోవచ్చు అండి. కలర్స్ అనేవి హ్యాపీగా హోలీ పండుగ చేసుకోండి సహజమైన రంగులతోని. ఎలా ఉందండి నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి దీన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.